ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జగన్నాథుని రథయాత్రకు ముందు ఏనుగు రూపంలో పూరి జగన్నాథుడు. భక్తుని కోరిక మేరకు ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చే జగన్నాథుని కోసం భక్తులు బారులు తీరుతారు. ప్రతి ఏటా జ్యేష్ఠ పౌర్ణమి నాటి ఈ ప్రత్యేక హాతీభేష వేడుక ప్రత్యేకమైన పండుగ. ఒకానొక సమయంలో పూరి రాజుగారి దగ్గరికి గణపతి భట్ట అనే గొప్ప పండితుడొచ్చాడు. ఆ సమయంలో పూరిలో జగన్నాథునికి స్నానయాత్ర వేడుక. ఆ వేడుకకు హాజరు కావాలని చెప్పి గణపతి భట్టను ఆహ్వానిస్తే, కాదు కుదరదు, గణపతిని మాత్రమే ఆరాధిస్తాను, రాలేను అంటే రాజుగారు బలవంత పెట్టేసరికి అన్యమనస్కంగానే జగన్నాథుని స్నానయాత్రకు వెళ్లటానికి గణపతి భట్ట ఒప్పుకున్నారట. తీరా అక్కడికి వెళ్తే అద్భుతం. జగన్నాథుని రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు గణపతి భట్టకు గణేశుడి రూపంలో సాక్షాత్కరించారు. అంతేకాదు బలభద్రుడు కూడా ఏకంగా ఏకదంతుడి రూపంలో దర్శనమిచ్చారు. బలభద్ర జగన్నాథుడు సాక్షాత్తు శివకేశవులే అని చెప్పి సంగతి గణపతి భట్ట తెలుసుకుంటాడు. ప్రతి ఏటా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరిపేటువంటి స్నానయాత్ర సమయంలో జగన్నాథ ఆలయ పూజారులు జగన్నాథ బలభద్రుల ముఖాలకు ఆ అద్భుతమైన అలంకారాన్ని ధరింపజేస్తారు. బలరాముడేమో తెల్లని ఏనుగు రూపంలోను, జగన్నాథుడేమో నల్లని ఏనుగు రూపంలోను దర్శనమిచ్చేటువంటి సందర్భాన్ని నేటికి పూరి ఆలయ సాంప్రదాయంలో హాతీ భేష అనేటువంటి పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. గణపతి వేషంలో జగన్నాథుని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పి భక్తుల విశ్వాసం. అందుకే నేటి స్నానయాత్ర రోజున జగన్నాథుని మందిరాన్ని వేలాది మంది భక్తులు దర్శిస్తారు. అందుకే నేటికి ప్రతి జ్యేష్ఠ పూర్ణిమకు జగన్నాథుని దర్శించుకునే భక్తుల సంఖ్య వేల కొలది ఉంటుంది.